డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు కేంద్రం ఓకే చెప్పేసినట్టేనా? చంద్రబాబు అమిత్ షాల చర్చల తరువాత ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్టే అని ఇప్పుడు బయటకు వస్తున్న వార్తలు వెనుకున్న నిజం ఏమిటి? నిజంగా మరి కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలు జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయడానికి ఒప్పుకుంటారా అని చాలామందికి అనుమానాలు కూడా రావచ్చు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం కుంభకోణం మీద విపరీతంగా సిట్టు చాలా విషయాలను సేకరించటం కానీ అందులో అరెస్టులకు కూడా జరగటం కానీ ఇదంతా ఫైనల్ అవుట్కమ్ దేనికోసము అనంటే వీళ్ళను నలుగురిని అరెస్ట్ చేసేసి జగన్మోహన్ రెడ్డిని మాత్రం ఇంట్లో అట్టి పెట్టేయటానిక? ఇందులో పక్కాగా లాక్ చేస్తే, జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా ఇరికించేస్తే, అంటే ఉన్న ఈ పరిస్థితుల ప్రకారంగానే ఈ మనీ లాండరింగ్ జరిగింది అనే దాంట్లో ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ కాబోతోంది అనే వార్తల వెనుక ఈ జగన్మోహన్ రెడ్డి అరెస్టు అనేది తెరపైకి రావటం జరిగింది. అందున మరి బీజేపీ పెద్దలు కూడా ఇటు చంద్రబాబు నాయుడు అటు జగన్మోహన్ రెడ్డి అని అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకే ఎక్కువ ఓటేసే అవకాశాలు ఉన్నాయి. గతంలో మరి ఆయన అధికారంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కానీ దానికంటే ముందుగా ఈ కూటమి అధికారంలో ఉన్నప్పుడు కూడా బీజేపీ ప్రాపకం ఎక్కువగా జగన్మోహన్ రెడ్డికే ఉంది. అది పక్కాగా కనిపిస్తోంది. కానీ ఈ 10 నెలల కాలంలో ఉన్న వ్యవహార శైలి చూస్తే బీజేపీలో కొంత మార్పు వచ్చినట్టుగానే కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి ప్రభావం బీజేపీలో తగ్గిపోతుంది అనేది కూడా గట్టిగానే కనిపిస్తోంది. దీనికి నిదర్శనం మరి విజయసాయిరెడ్డి రాజీనామా చేయటం. అంటే విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి కోసం చేస్తాడో లేకపోతే బీజేపీ వాళ్ళ ప్రాపకం సంపాదించడానికి చేస్తాడో వేరే వేరే కారణాలు చాలా చూపిస్తూ ఉన్నప్పటికీ మరి చంద్రబాబు నాయుడు ఏదైనా ఒక ప్లాన్ ఎత్తుకొని వెళ్తే గనక వాళ్ళ దగ్గరికి చర్చించడానికి వెళ్తే దానిలో వాళ్ళు ఏదో ఒక సమాధానం చెప్పి తీరాలి కదా. అంటే రాష్ట్రంలో ఇప్పుడు మద్యం కుంభకోణం మీద విపరీతంగా ఇప్పుడు బయటకు వస్తున్న సమాచారం మరి టీవీల నిండా వార్తాపత్రికల నిండా చాలా రకాలైన సమాచారం బయటకు తీయటం, దీంట్లో ఇంటర్నల్గా జరిగిన వాటిన్నిటిని కూడా చూపించి కొంత రాజకేశ్ రెడ్డి కానీ లేకపోతే సజ్జల శ్రీధర్ రెడ్డి కానీ లేకపోతే చాణక్య అరెస్టులు కానీ జరగటం దేనికి నిదర్శనం చూపిస్తోంది? మీరు ఖచ్చితంగా ఇక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్ను కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకున్నారంటే అందులో కేజ్రీవాల్ అరెస్ట్ కంటే ముందు కొన్ని మనీష్ సిసోడియాది కావచ్చు మిగతా ఇతరత్ర కొన్ని అరెస్టులు కూడా జరిగాయి. అందులో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారటం అనేది ఒక మెయిన్ మోటోగా కనిపించింది. అంటే ఇక్కడ మళ్ళీ విజయసాయి రెడ్డితో సంబంధం ఉన్నట్టుగా కొన్ని లింకులు కనుక మనం ఇక్కడికి తీసుకొని వస్తే మరి ఇక్కడ మద్యం కుంభకోణంలో అందరికంటే ఎక్కువగా ఎంతూసియాసిజం చూపిస్తుంది, అత్యుత్సాహపడుతుంది విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు బట్టలు ఇప్పేస్తాను అనే ట్వీట్లు కూడా పెట్టేదాకా వచ్చాడు అని అంటే మరి ఇక్కడ విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారతాడా అని, లేకపోతే రాజకేశ్ రెడ్డిని అప్రూవర్గా మారుస్తారా అనే ఒక ప్రశ్న అయితే ఉత్పన్నం అవుతుంది. ఎవరో ఒకళ్ళు అప్రూవర్గా మారితే జగన్మోహన్ రెడ్డి అరెస్టు సునాయాసం. అందులో ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి అప్రూవర్గా మారబోతున్నాడు అనేది ఇప్పుడు బయటకు వస్తుంది సమాచారం. మరి ఆయన మారతాడా మారడా, ఇంకెవరు మారతారు అప్పుడు తెరపైకి వచ్చే అంశాన్ని బట్టి? ఎందుకంటే ఎవరైనా సరే ఈ కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డిని ఇరికించేసి అప్రూవర్గా మారిపోతే వాళ్ళకైతే దస్తగిరికి వచ్చినట్టుగా కొంత ఉపశమనం లభిస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా శరత్ చంద్రారెడ్డి కూడా అలాంటిదే ఉపశమనం పొందాడు. ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్టు చంద్రబాబు నాయుడికి ఎంత నష్టం వస్తుంది, బీజేపీకి ఎంత నష్టం వస్తుంది అనే దానికంటే కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న విధానాలు, ఇప్పుడు ప్రభుత్వం పైన వాళ్ళు అనేక రకాలైన ప్రాపగాండాలు మొదలుపెట్టేశారు. సోషల్ మీడియాలో కావచ్చు లేకపోతే వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా కావచ్చు. ఇవన్నీ మ్యాక్సిమం మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాపగాండాను చూసుకున్నామంటే మ్యాక్సిమం 90% పెయిడే ఉంటాయి. ఆ పార్టీ మీద అభిమానంతో ఆ పార్టీ దగ్గర నుంచి ఇంతకుముందు గతంలో వచ్చిన వీళ్ళ పేమెంట్ల గురించి గానో లేకపోతే జగన్మోహన్ రెడ్డిని అతిగా ప్రేమించే వాళ్ళు కొంతమంది చేస్తే ప్రాపగాండా చేయొచ్చు. కానీ మ్యాక్సిమం 90% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించేయే. ఒక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కనుక జరిగితే వీళ్ళందరూ కొద్దిగా ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ వాటన్నిటిని ఈజీగా తొక్కి అవతల పాడేసేయచ్చు.
అనేది కూడా ఇక్కడ ఉంది. దీంతో పాటుగా మరి చంద్రబాబు నాయుడు ఈ లిక్కర్ స్కామ్లో అవుట్కమ్ ఏం తీశాడు అని ప్రజలు ఈరోజు కనుక ఒకసారి తరచి పరిశీలించుకుంటే జగన్మోహన్ రెడ్డి అరెస్టు లేనిది ఇక లిక్కర్ స్కామ్ ఫినిష్ అయినట్టు కాదు. అందరూ చెబుతున్న దాని ప్రకారంగా టీడీపీ నాయకులు కూడా బయటకు మాట్లాడే దాని ప్రకారంగా చూస్తే అల్టిమేట్ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని. ఆ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా మిగతా వాళ్ళతో తూతూ మంత్రంగా నడిపితే ఇక్కడ చంద్రబాబు నాయుడు పరుగు పోతుంది. దీంతో పాటుగా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ లోకేష్ని బాగా ప్రమోట్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ పార్టీ పగ్గాలు లోకేష్ తీసుకున్నాడు. నరేంద్ర మోడీ అంతటోడే ఢిల్లీ వచ్చి వెళ్తున్నావు కానీ నన్ను కలవకుండా వెళ్తున్నావని లోకేష్ తోటే డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నాడు. అమిత్ షా కూడా లోకేష్ తోటి ఎక్కువగా ఈ కార్యక్రమాలు కానీ లేకపోతే ఆ కేంద్రం రాష్ట్రం మధ్య ఉన్న సంబంధాల్లో లేకపోతే బీజేపీ టీడీపీ పార్టీ మధ్య ఉన్న సంబంధాల్లో వీటన్నిటిని లోకేష్తోనే ఎక్కువగా చర్చిస్తున్నట్టుగా కూడా సమాచారం వస్తోంది. అంటే ఢిల్లీకి వెళ్ళటానికైతే చంద్రబాబు నాయుడు వెళ్తున్నప్పటికీ ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులను, అమరావతి ఓపెనింగ్కి నరేంద్ర మోడీ రావాలనో లేకపోతే ఈ విజయసాయి రెడ్డి ఖాళీ చేసిన ఈ రాజ్యసభ సీట్ అనో లేదు ఇంతకు ముందు ఉన్న రాజ్యసభ సీట్ల గురించో ఈ అధికారికంగా ఉన్న ఈ వ్యవహారాల గురించే చూసుకుంటున్నారు తప్ప మిగతాది మొత్తం నడుపుతుంది లోకేషే. మరి లోకేష్ ప్రబలంగా గట్టిగా ఉండాలి అనంటే జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా డౌన్ ప్లే చేయాల్సిందే. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లోకేషా అని ఇప్పుడు బీజేపీ నాయకులు కనుక ఆలోచించుకుంటే ఎక్కువ మార్కులు లోకేష్ వైపే పడేటట్టున్నాయి, ఎక్కువ మొగ్గు లోకేష్ వైపే చూపించేటట్టున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతిదీ మరి లోకేష్ చేయగలుగుతాడు. చంద్రబాబు నాయుడు చేస్తాడు చేయడు అనేది తీసి పక్కన పెట్టేస్తే ఇలాంటి ఒక యువ నాయకుల్ని వాళ్ళ చేతుల్లో అట్టి పెట్టుకోవటం బీజేపీకి ఇప్పుడు చాలా ముఖ్యం. అందున బాగా డౌన్ ప్లే అయిపోయి 11 సీట్లకే పరిమితం అయిపోయి మళ్ళీ ఏం జరుగుతుందో తెలియని జగన్మోహన్ రెడ్డి కంటే అన్నీ బాగా తెలిసిన ఎక్కువగా వెనక నుండి మంత్రాంగం నడపగలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా సంస్థాగతంగా టీడీపీ పార్టీ బలంగా ఉండటం కూడా లోకేష్ వైపు మొగ్గు చూపడానికి ఒక రకమైన ఆస్కారం కనిపిస్తోంది. వీటన్నిటి దృష్ట్యా చూసుకుంటే ఈ మద్యం కుంభకోణంలో ఎవరో ఒకళ్ళు అప్రూవర్గా మారిపోతారు. జగన్మోహన్ రెడ్డి పేరు ఖచ్చితంగా చెబుతారు. కేజ్రీవాల్ అరెస్ట్ లాగా జగన్ అరెస్ట్ కూడా జరుగుతుంది. ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్ట్ జరిగిన తర్వాత ఢిల్లీలో వచ్చిన మరి పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, లోక్సభ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, వీటిల్లో మరి కేజ్రీవాల్ ఏమంత ప్రభావం చూపించలేకపోయాడు. అతని మీద గట్టిగా అవినీతి ముద్రేశారు. గతంలో ఎప్పుడో 10 సంవత్సరాల కిందట ఉన్న సిబిఐ ఈడీ కేసుల కంటే కూడా మరి జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పుడు కొత్త కేసులు వచ్చి అందులో జగన్మోహన్ రెడ్డి గట్టిగా ఇరుక్కున్నాడంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక ఖతమైపోతుంది. ఏ కేసుల్ని ఆధారంగా చేసుకుని తప్పించుకోవడానికి వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీని పెట్టి దాంట్లోంచి వచ్చి సీఎం అయ్యి మళ్ళీ కుంభకోణాలు చేసి ఇరుక్కున్నాడో జగన్మోహన్ రెడ్డి, ఆ కుంభకోణాలతోటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయే అవకాశాలు ఉన్నాయి. అలాంటి అవకాశాన్ని చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ వదులుకుంటారా? బీజేపీ నాయకుల్ని వాళ్ళకి కావాల్సింది ఏదున్నా చేసి పెట్టైనా సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీని లేకుండా చేయటం అనేది టీడీపీ పార్టీ లక్ష్యం. కాబట్టి పెద్దల్ని ఒప్పించుకున్నారు, పెద్దలు కూడా ఒప్పుకున్నారు. అతి త్వరలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కన్ఫామ్ అనేది మనకు అందుతున్న సమాచారం.